వేసుకోలేని వారు 41 రోజులు దీక్షా నియమాలు పాటించి పూజ చేసుకుంటే ఫలితం ఉంటుందా? మాల వేసుకోలేని వాళ్ళు 41 రోజులు దీక్ష ఉంటే ఫలితం ఉంటుందంటే ఇది ప్రశ్నలోనే. దీక్ష అంటేనే మాల కదా, అంతే. దీక్షలు లేకపోతే దీక్షలు లేనంటే భక్తిగా మీరు ఎన్ని రోజులైనా పూజ ఉండండి, కానీ నేను మండలకాలం ఉంటున్నానే దానికి ఒక వేషం ఇది పెట్టుకోకండి. మాల వేసుకుంటే మండలకాలం ఉండాల్సిందే. మాల వేసుకోకుండా మీరు పూజించడంలో తప్పలేదు, ఎక్కువ పూజ చేసుకోవచ్చు. దాన్ని మండలకాలము అని చెప్పకండి. మీరు స్వామివారిని పూజిస్తున్నారని అర్థం. శరణమయ్యప్ప. గురుగారు, అయితే మాలేసుకున్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అంటే ఈ రోజు ఈ పలానా వారం ఒక దేవాలయానికి వెళ్ళాలని ఉంటుందా, లేకపోతే ఏ దేవాలయానికి వెళ్ళాలి? స్వామివారు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం 20-30 ఉన్నాం అనుకోండి, నీకు ఒకరోజు టైం ఇస్తాను, వారికి ఒకరోజు టైం ఇస్తాను, నువ్వు 10 రోజులు లేకుండా లోపల ఉండు, నేను వారితో ఉంటానంటే ఒప్పుకుంటాడా? అలా కాదు కదా. పుట్టినప్పటి నుంచి మనం మరణించేందుకు లబ్డబ్ కొట్టుకుంటుంది. ఈరోజు ఈయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా, ఆయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా అంటే నెక్స్ట్ డే నేనేమంటారు? దీనికి నియమాలంతా ఎవరు పాటించలేవు, ఇవన్నీ కూడా క్రియేషన్సే. మాల వేసుకున్నారా, వెళ్ళండి సార్. దేవాలయంలో ఆ భక్తులు నడయాడిన పాదధూళిలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి ఏ దేవాలయానికైనా వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. వెళ్తూ మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా పాటు వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. శరణమయ్యప్ప. అయ్యప్ప యాత్రకి మహిళలు వెళ్ళచ్చు. శబరిమల యాత్రకు మహిళలు వెళ్ళవచ్చా, అసలు వెళ్ళకూడదా, ఏ వయసు వాళ్ళు వెళ్ళాలి, ఏ వయసులో వాళ్ళు వెళ్ళకూడదు అంటే మహిళలు వెళ్ళకూడదని ఎక్కడా లేదండి. 12 సంవత్సరాలు ఉన్న లోపు ఉన్నటువంటి కన్యాస్త్రీలు బాలికలు వెళ్ళొచ్చు, 55 సంవత్సరాల పైచిలకు వాళ్ళు వెళ్ళొచ్చు. మిగతా సమయంలో ఎందుకు వెళ్ళకూడదు అంటే ఋతుచక్రం వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి, దీక్ష ఉన్న వాళ్ళే శబరిమలకి వెళ్తూ ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ స్నానాధికాలు, కొండ ఎక్కడాలు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదు అన్నారు. కానీ అయ్యప్ప స్వామి ప్రతి మహిళలకి అనుగ్రహం ఇవ్వడానికి పల్లెకి ఊరికి జిల్లాకి ప్రతి 10 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయంగా వచ్చేసారు. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు కాబట్టి మీరు ప్రతిరోజు ఇక్కడ దేవాలయంకి నమస్కారం చేయండి, వెళ్ళి శరణమయ్యప్ప. గురుగారు, ఇప్పుడు మాల 2 సార్లు వేసుకోవచ్చు, 2 సార్లు వేస్తే 3వ సారి కూడా ఖచ్చితంగా వేసుకుంటారంటారా? మాల ఎన్నిసార్లు వేసుకోవాలి? 1 సారి 2 సార్లు వేసుకుంటే జీవితకాలం మాల వేసుకోవాలా, లేకపోతే ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయంటే, మనం ఈరోజు భోజనం చేస్తామండి. ఫస్ట్ ఏం చేస్తాం, పచ్చడి అన్నం తింటాం, మళ్ళీ పప్పు అన్నం తింటాం, మళ్ళీ సాంబార్ అన్నం తింటాం, మజ్జిగ అన్నం తింటాం. దాని ఏమైనా ఒక ముద్ద తీసుకోగానే దాంట్లో ఎన్ని మెతుకులు ఉంటాయన్నా లెక్క ఉందా? తినే భోజనానికి ఒక లెక్క లేదు. అలాంటప్పుడు యాత్రకు దీక్షకు ఒక లెక్కన, నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాల్. మీకు వెళ్ళాలనిపిస్తే ఎన్నిసార్లు వీలుంటే అన్ని వెళ్ళండి. శరణమయ్యప్ప.